హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎలా ఉన్నారు ఏంటి అన్నది కామెంట్ చేయండి. బీట్రూట్ మట్టిగా ఉంటుంది అని అనుకుంటారు కదా, చాలా బాగుంటుందండి. జ్యూస్ రూపంలో అయినా తీసుకోండి, లేదా ఫ్రై అయినా చేసుకోండి, బాగుంటుంది. నా కొడుకైతే ఇంతకుముందు జ్యూస్ చేసి ఇచ్చిన తాగేవాడు కాదు, ఇలా ఫ్రై చేసి ఇస్తున్న కాంచి బాగా తింటున్నాడండి. బీట్రూట్లో రక్తం బాగా వస్తుందండి తినడం వల్ల. కడుపుతున్న వాళ్ళకు కూడా ఎక్కువగా ఇదే చెప్తున్నారు. రక్త కణాలు పడిపోయిన వాళ్ళు బీట్రూట్ తింటే చాలా మంచిదండి, కాబట్టి బీట్రూట్ తినండి. బీట్రూట్ అలా తినని వాళ్ళు ఫ్రై అయినా చేసుకోండి. ఫ్రైకి మనము ఎలా అంటే ఎక్కువ నూనె కూడా పట్టదండి, 1.5 స్పూన్ నూనె వేసుకొని మనం ఫ్రైకి కొంచెం పప్పులు ఎక్కువ వేసుకుంటే మనకు పంటి కింద అక్కడక్కడ తగులుతూ ఉంటాయండి. పంటి కింద బాగుంటుంది అలా తగులుతూ ఉంటే. కొంచెం తిరువాత గింజలు వేసుకొని బీట్రూట్ వేసుకోండి. బీట్రూట్ వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా మనకి ముక్క అనేది తొందరగా ఉడుకుతుంది. వేసుకున్న తర్వాతకి కొంచెం పసుపు వేసుకొని కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాతకి ముక్క ఉడికిందా లేదా అని చూసుకొని మనం దాని తగ్గట్టు రుచికి సరిపడా కారం వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ వేసుకున్నా. అన్నంలో కలుపుకొని తినడానికి సరిపడా కారాన్ని అయితే వేసుకున్నాను. అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. దీంట్లో ధనియాల పొడి, కొబ్బరి పొడి ఏం అవసరం లేదండి. మీ ఇష్టం, మీకు ఒకవేళ కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు. ఇంకా ధనియాల పొడి అట్లా వేస్తుంటారు కదా కొంతమంది, ఏం అవసరం లేదండి. ఇందులోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి, రక్తం బాగా వస్తుంది. తినండి ఖచ్చితంగా. నా వీడియో కనుక నచ్చినట్టయితే మీకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.